నలుగురు మూర్ఖులు కథ. ఒక్కసారి అక్బర్ సభలోని వారిని ఉద్దేశించి ఇలా ప్రకటన ఇచ్చాడు. సభకులారా, మీలో ఎవరైతే నాకు నలుగురు మూర్ఖులు తెచ్చి చూపిస్తారో వారికి మంచి బహుమానం ఇస్తాను. అక్బర్ చేసిన ఈ ప్రకటన విని సభలోని వారంతా అక్బర్ దగ్గరికి మూర్ఖుని తెచ్చి వాళ్ళు చేసే తెలివి తక్కువ పనుల గురించి వివరించడం మొదలుపెట్టారు. కానీ ఎవరు అక్బర్ని సంతృప్తి పరచలేకపోయారు. చివరికి బీర్బల్ ఒకనాడు సభలోకి ఇద్దరు మూర్ఖులను తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు ఎవరు అని అక్బర్ బీర్బల్ని ప్రశ్నించాడు. వీళ్ళు పరమ మూర్ఖులు ప్రభు అని చెప్పాడు బీర్బల్. సరే, అలాగైతే వీళ్ళేం తెలివి తక్కువ పనులు చెప్పు అని అడిగాడు అక్బర్. మొదటి మూర్ఖుడిని చూపించి బీర్బల్ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు, వీడు ఒక గేదె వీపు మీద ఎక్కి తన నెత్తిన గడ్డి మోపును మోస్తూ వెళ్తున్నాడు. నీ నెత్తిన గడ్డిని ఎందుకలా పెట్టుకున్నావు అని నేను అడిగాను. దానికి వీడు, నా గేదె అసలే బక్క చిక్కి చాలా నీరసంగా ఉంది కాబట్టి అది గడ్డి మోపును మోయలేదని నేనే దాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాను అని అన్నాడు ప్రభు. రెండో మూర్ఖుడు చెట్టు మీద తను కూర్చున్న కొమ్మనే నరుకుతున్నాడు. నువ్వు కూర్చున్న కొమ్మనే నరుకుతున్నావు, అలా చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా అని నేను అడిగాను ప్రభు. దానికి వాడు, ఎందుకు తెలియదు, కొమ్మని నరకగానే కొమ్మతో పాటు నేను కూడా కిందికి వచ్చేస్తాను కదా, చక్కగా నేను చెట్టు దిగే అవసరం లేదు అని చెప్పాడు. సభలోని వారంతా మళ్ళీ గట్టిగా నవ్వారు. నువ్వు చెప్పినట్టుగా నిజంగానే వీళ్ళిద్దరు పరమ మూర్ఖులే, కానీ నేను చెప్పింది నలుగురు మూర్ఖులు తీసుకురామని చెప్పినా కదా అన్నాడు అక్బర్. మరో ఇద్దరు మూర్ఖులు ఇక్కడే ఉన్నారు ప్రభు అని సమాధానం చెప్పాడు బీర్బల్. ఇక్కడే ఉన్నారా? ఎవరు వాళ్ళు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అక్బర్. ఎంతో విలువైన నా సమయాన్ని ఎలాంటి పనికిరాని పనికి ఉపయోగించిన నేను ఒక మూర్ఖుడిని ప్రభు. ఇలాంటి పనికి నన్ను ఉపయోగించిన మీరు అంటూ ఆగాడు. అది అక్బరు పాదుషాకి కోపం తెప్పించి సమాధానం అయిన బీర్బల్ మాటల్లో నిజాన్ని గ్రహించడం వల్ల అక్బర్ తన కోపాన్ని దిగమింగి ఇచ్చిన మాట ప్రకారం బీర్బల్కి బహుమానం ఇచ్చాడు.